చందమామ కథ. మాయ ఏనుగు. వత్సరాజ్యానికి ఉదయనుడు రాజు. కౌశాంబి నగరం అతని రాజధాని. యౌగంధరాయనుడు అతని ప్రధానమంత్రి. ఉదయనుడు యువకుడు, అందగాడు. వీణ వాయించటంలో గొప్ప నేర్పు గలవాడు. ఘోషవతి అనే ప్రశస్తమైన వీణ అతని వద్ద ఉండేది. రాజ్యభారాన్ని కేవలం మంత్రులకు అప్పగించి ఉదయనుడు తన కాలాన్ని వీణ వాయించటంలోనూ దాని సహాయంతో అడవి ఏనుగులను పట్టటంలోనూ గడుపుతూ ఉండేవాడు. అతను అడవిలో కూర్చుని ఘోషవతిపై వాద్యం ప్రారంభించగానే ఆ పాట చేత ఆకర్షించబడి ఏనుగులు మందలు మందలుగా వచ్చి రాజపరివారానికి వశమైపోతుండేవి. తనకు ఈడైన అందగత్తె రాజకుమార్తెలలో ఎక్కడా లేదని భావించి ఉదయనుడు వివాహం కూడా చేసుకోలేదు. అయితే అతనికి అన్ని విధాలా ఈడైన కన్య ఉజ్జయిని నగరాన్ని ఏలే చండమహాసేన రాజు కూతురు వాసవదత్త. కానీ ఉజ్జయిని రాజులకు, కౌశాంబి రాజులకు వైరం చిరకాలంగా వస్తుంది. తన కుమార్తెను ఉదయనుడికి ఇవ్వాలని ఉన్నప్పటికీ నోరు తెరిచి అడగటానికి చండమహాసేనుడికి నామోషి అనిపించింది. అందుచేత ఒక ఉపాయం ఆలోచించాడు. మీరు ఉజ్జయినికి వచ్చి మా కుమార్తెకు వీణ నేర్పండి అని చండమహాసేనుడు తన దూత ద్వారా ఉదయనుడికి వర్తమానం పంపాడు. ఈ ఆహ్వానం వినగానే ఉదయనుడికి మండిపోయింది. కానీ మంత్రుల సలహాపై తన ఆగ్రహాన్ని చంపుకొని, మీ కుమార్తెకు నా వద్ద వీణ నేర్చుకోవాలని ఉంటే ఆమెను కౌశాంబికి పంపండి అని మాత్రం ఉదయనుడు జవాబు పంపాడు. వాసవదత్తకు వీణ నేర్పే సమయంలో ఉదయనుడు ఆమె సౌందర్యానికి వశుడై ఆమెను వివాహం చేసుకుంటాడని చండమహాసేనుడి నమ్మకం. అయినా తన కుమార్తెను ఉదయనుడి వద్దకు పంపటం తన హోదాకు తక్కువైన పని. అందుచేత ఆయన తన కాబోయే అల్లుణ్ణి మాయోపాయం చేత ఉజ్జయినికి తీసుకురావాలని నిశ్చయించాడు. ప్రపంచంలో ఎక్కడా లేనంత పెద్ద ఏనుగును కృత్రిమంగా తయారు చేశారు. దాని పొట్టలో చండమహాసేనుడి భటులు దాక్కున్నారు. ఆ ఏనుగును రాత్రివేళ కౌశాంబి నగర పరిసర అరణ్యాలలో పెట్టారు. మర్నాడు ఉదయనుడికి వార్త వచ్చింది. తన అడవులలోకి ఎక్కడి నుంచో బ్రహ్మాండమైన ఏనుగు వచ్చి మేస్తున్నదని. అలాంటి ఏనుగును పట్టనిదే నిద్రపోరాదనుకుని ఉదయనుడు తన పరివారంతోనూ వీణతోనూ అక్కడికి వెళ్ళాడు. అంత దూరాన మాయ ఏనుగును చూశాడు. అది తొండము తోక ఆడిస్తూ కనిపించింది. పెద్ద పెద్ద ఏనుగులు సైతం దాని పక్కన పిల్లల్లాగా ఉన్నాయి. అటువంటి పెద్ద ఏనుగును తన సంగీతంతో ఆకర్షించి పట్టుకోవాలనే ఉద్దేశంతో ఉదయనుడు వీణ వాయించసాగాడు. ఆ విధంగా ఉదయనుడు సాయంకాలం దాకా వీణ వాయించినా ఆ ఏనుగు 10 గజాల కంటే ముందుకు రాలేదు. ఇంకా ఆలస్యమైతే చీకటి పడిపోతుందని ఉదయనుడు తన వీణను వాయిస్తూ ఏనుగుకు సమీపంగా వెళ్ళాడు. అతని పరివారం మాత్రం దూరాన్ని ఉండిపోయారు. ఉదయనుడు బాగా దగ్గరికి రాగానే ఏనుగు పొట్టులో దాగి ఉన్న భటులు బయటికి వచ్చి ఉదయనుని బంధించి అడవి మార్గంగా ఉజ్జయినికి పట్టుకుపోయారు. ఉదయనుడు తన శత్రువైన చండమహాసేనుడికి బందీ అయిపోయాడు. అయినా చండమహాసేనుడు అతనికి ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి తన కుమార్తె అయిన వాసవదత్తను వీణ నేర్చుకోవటానికి అతని వద్దకు పంపాడు. వాసవదత్తను చూసినది మొదలు ఉదయనుడికి తాను ఖైదీ అన్న మాట కూడా గుర్తు లేకుండా పోయింది. ఆమె ఎదురుగా కూర్చుని వీణ నేర్చుకుంటుంటే ఉదయనుడు ఆనందంతో ప్రపంచమే మరిచాడు. అక్కడ కౌశాంబి నగరంలో తమ రాజు ఖైదీ అయిన వార్త విని ప్రజలు ఆగ్రహావేశులై ఉజ్జయిని మీద యుద్ధానికి పోవటానికి ఆత్రపడ్డారు. దూరాలోచన గల యౌగంధరాయనుడు ప్రజలను ఓర్పు వహించమని హెచ్చరించాడు. మోసం చేత శత్రువులు పట్టుకుపోయిన మన రాజును యుక్తి చేత తిరిగి తెప్పిస్తాను అని యౌగంధరాయన మంత్రి ప్రజలకు మాట ఇచ్చాడు. మరునాడే యౌగంధరాయనుడు రాజ్యాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండమని ఇతర మంత్రులను హెచ్చరించి వసంతకుడనేవాణ్ణి మాత్రం తన వెంట తీసుకుని బయలుదేరాడు. దారిలో వింధ్య ప్రాంతంలో పులిందకుడనే రాజున్నాడు. అతడు ఉదయనుడికి మంచి స్నేహితుడు. యౌగంధరాయనుడు పులిందకుడికి జరిగినదంతా చెప్పి సేనలను సన్నద్ధంగా ఉంచమని హెచ్చరించి వసంతకుడి వెంట ఉజ్జయినికి దారి తీశాడు. ఉజ్జయిని సమీపంలో మహాకాల శ్మశానం ఉన్నది. అందులో యౌగంధరాయనుడు, వసంతకుడు తమ వేషాలు పూర్తిగా మార్చేసుకున్నారు. వసంతకుడు హాస్యం పుట్టించేలాగూ వికారాకారంతో తయారయ్యాడు. యౌగంధరాయనుడు జాలిగొలిపే వెర్రివాడిలాగా తయారయ్యాడు. ముందుగా వసంతకుడు నగరం ప్రవేశించి
నేరుగా రాజభవనం వద్దకు వెళ్ళి హాస్యం చేయసాగాడు. అది చూసి ఆనందించటానికి అంతఃపురంలోని స్త్రీలు, దాసీలు ఎగబడ్డారు. వాసవదత్త కూడా తన సంగీత సాధన మరచి ఈ వేడుక చూడబోయింది. ఆ సమయంలో ఒంటరిగా ఉన్న ఉదయనుడి వద్దకు వెర్రివాడి వేషంలో ఉన్న యౌగంధరాయనుడు వెళ్ళాడు. నిర్బంధంలో ఉన్న ఉదయనుడిని చూడగానే యౌగంధరాయనుడి కంట అప్రయత్నంగా నీరు వచ్చేసింది. దానిని చూసి ఉదయనుడు అతన్ని గుర్తించగలిగాడు. రాజా, ఏ విధంగానైనా ఈ వాసవదత్తను నీ పక్షం చేసుకోగలిగితివా? నేను నిన్ను నిర్బంధం నుండి తప్పిస్తాను కనుక ఆ ప్రయత్నంలో ఉండు, నేను మళ్ళీ కనిపిస్తాను అని యౌగంధరాయనుడు వెళ్ళిపోయాడు. ఉదయనుడు, వాసవదత్త అదివరకే రహస్యంగా ఒకరినొకరు ప్రేమిస్తూ ఉండటం చేత వాసవదత్త అతని పక్షం కావటానికి ఎంతో కాలం పట్టలేదు. వీలు దొరకగానే తండ్రికి తెలియకుండా ఉదయనుడి వెంట పారిపోవటానికి వాసవదత్త ఒప్పుకున్నది. చండమహాసేనుడి వద్ద ఉండే ఏనుగులన్నింటిలోకి అతివేగంగా పరిగెత్తగలది భద్రావతి అనే ఏనుగు. దానిని నడిపేవాడు ఆషాఢకుడనే మావటి. ఆ ఏనుగును రాజు అదివరకే తన కుమార్తె అయిన వాసవదత్తకు కానుకగా ఇచ్చాడు. యౌగంధరాయనుడు ఆషాఢకుడికి పుష్కలంగా డబ్బిచ్చి తన పక్షం చేసుకున్నాడు. ఉదయనుణ్ణి బంధ విముక్తుని చేయటానికి యౌగంధరాయనుడు ఉపాయం ఆలోచించి వసంతకుడికి చెప్పాడు. 2 రోజుల ముందుగానే బయలుదేరి పులింద నగరానికి వెళ్ళాడు. ఒక రాత్రి రాజుగారి ఏనుగుల పెద్ద మావటిని తప్పతాగించారు. వాసవదత్త ఉదయనుడికి విల్లు, బాణాలు, కత్తి మొదలైనవి తెచ్చిచ్చింది. అర్ధరాత్రి వేళ ఉదయనుడు, వాసవదత్త, వసంతకుడు భద్రావతి అనే ఏనుగునెక్కి బయలుదేరారు. రాజప్రాసాదంలో దారికి అడ్డువచ్చిన రాజభటులను ఉదయనుడు చంపేశాడు. ఊరు దాటి భద్రావతి పులింద నగరం దారి పట్టి పోసాగింది. ఖైదీగా ఉండిన ఉదయనుడు తన కుమార్తెతో సహా పారిపోయాడని చండమహాసేనుడికి హతశేషులైన దూతల వల్ల తెలిసేసరికి అంతా మించిపోయింది. చండమహాసేనుడు కూడా ఏనుగు ఎక్కి పరివారంతో సహా బయలుదేరాడు గాని భద్రావతిని కలుసుకోవటం మరే ఏనుగుకు సాధ్యం కాని పని. కానీ తీరా వింధ్య ప్రాంతం చేరేసరికి భద్రావతి అలసి ఉన్న మీదట నీరు తాగి అకాల మరణం వాత పడింది. అక్కడి నుండి ఉదయనుడు, వాసవదత్త కాలి మార్గాన పులింద నగరం వెళ్ళవలసి వచ్చింది. దారిలో దొంగలు అడ్డు తగిలారు. ఉదయనుడు వారిని తన కత్తికి బలి ఇచ్చాడు. ఎన్నడూ అలాంటి చోట నడిచి ఎరగని వాసవదత్త కాళ్ల నిండా ముళ్ళు గుచ్చుకున్నాయి. ఎలాగైతేనే వారు క్షేమంగా పులింద నగరం చేరారు. ఆ సమయానికే కౌశాంబి నుంచి ఉదయనుడికి సహాయపడేందుకు సైన్యం వచ్చి అక్కడ చేరింది. శిబిరాలు వేశారు. చండమహాసేనుడితో తేల్చుకోవాలనే ఉద్దేశంతో ఉదయనుడు నగరుకు కూడా వెళ్ళక శిబిరాలలోనే ఉండిపోయాడు. ఉజ్జయిని సేనలతో తలపడటానికి సర్వసన్నాహాలు జరిగాయి. ఇంతలో చండమహాసేనుడు ఒక దూత ద్వారా ఉదయనుడికి ఈ విధంగా వర్తమానం పంపాడు. రాజా, నీవు నా కుమార్తెను తీసుకుపోయినందుకు నేను ఆగ్రహించను. మీ ఇద్దరికీ వివాహం చేయాలనే ఉద్దేశంతోనే నిన్ను ఖైదు చేసి తెచ్చాను కనుక మీ ఇద్దరి వివాహం యథావిధిగా జరగాలని నా కోరిక. కొద్ది వ్యవధి ఇచ్చినట్లయితే నా కుమారుడు గోపాలకుడు వచ్చి తన చేతుల మీదగానే తన చెల్లెలి వివాహం జరిపించగలడు. ఈ వార్త వినగానే ఉదయనుడికి తృప్తి కలిగింది. తన పుట్టింటి వారితో కలహం లేకుండా పోయినందుకు వాసవదత్త కూడా చాలా సంతోషించింది. అందరూ కలిసి కౌశాంబి నగరానికి వెళ్లారు. అక్కడ వివాహానికి ముహూర్తం నిశ్చయించబడింది. అట్టహాసంగా వివాహయత్నాలు చేశారు. వివాహానికి వాసవదత్త అన్న గోపాలకుడు విలువైన బహుమానాలు తీసుకుని వచ్చాడు. ఉదయనుడి మిత్రుడు పులిందకుడు ఇంకా అనేక మంది రాజులు సపరివారంగా వచ్చారు. ఉదయన వాసవదత్తుల వివాహం అతివైభవంగా జరిగింది. కథ సమాప్తం.